ఈ సందర్భంగా మీ అందరికీ 2 months శాలరీ బోనస్ గా ఇస్తున్నాం. ఓకేనా శ్రీమతి గారు? ఏంటి వదినా ఇది? అంత సొమ్ము అల్లుడు దానం అన్నట్టు ఇక్కడ కోడలు దానం చేస్తుంటే ఇలా చూస్తూ ఊరుకుంటారే? అదేమత్తి మన సొమ్ము దాన ధర్మాలు చేయడానికి అడగండి. లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ శ్రీరామ్ దూకుడు చూస్తుంటే దీన్ని ఎండీని చేసినా చేసేట్టున్నాడు. వదినా వద్దా నాన్న, వద్దు వదినా. నేను మాట్లాడతాను, వదినా సైలెంట్ గా ఉండు. ఫంక్షన్ లో కావాలేంటి? సారీ ఫ్రెండ్స్. ఇది పిచ్చి మాలకం అయినా దీనికి కాదు పిచ్చి నీకు. మీరు నన్ను తిట్టండి కొట్టండి మీ ఇష్టం, లేకపోతే మీరు కష్టపడి సంపాదించి వాళ్ళ చేతుల్లో పెడితే ఇదిగో ఇలాగే ఉంటది. కొడుకు నిండిన కోడి ఇల్లెక్కి కూసిందంట. అదిగో వాళ్ళ చూడు, ఇదంతా మీరు ఇచ్చించాను కాదు. సారీ ఫ్రెండ్స్. ఓకే 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 మాట్లాడలేక మాట్లాడు. ఓకే, మీ మేడం గారు మాటల మనిషి కాదు చేతల మనిషి కాబట్టి మాట్లాడరంట. మేడం అంట మేడం, ఎవడికో మేడం. పార్టీకి ముందు ముగ్గురుతో గుసగుసలాడుతుంటే ఏంటో అనుకున్నాను. ఇదన్నమాట. ఇప్పుడు దాకా మొగుడు కొంగు ముడేసుకుంది అనుకున్నాను. ఇప్పుడు ఏకంగా కంపెనీకి ఎసరు పెట్టేస్తుంది. ముద్దు నష్టపోతే సార్, మన స్టాఫ్ అంతా కలిసి మీ ఫ్యామిలీతో ఫోటో దిగుతాం సార్. అలాగే, షూర్. అన్నయ్య, అమ్మా రండి. సుధా రండి. నాన్న, పెదనాన్న రండి. అనయ్య పదండి. అనయ్య, అనయ్య రా. అనయ్య రా. అనయ్య ఫోటోగ్రాఫర్ ఫోటోది. ఏంటమ్మా నీ పిచ్చుకోవాలా? వెళ్ళు. రేఖా కాస్త పక్కకుండమ్మా. వదినా కొంచెం సైలెంట్ గా ఉండు. నేను చెప్తానండి. వదినా 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 ఏంటి న్యూసెన్స్? పక్కెళ్ళు. లేక లేక పక్కకి తీసుకెళ్ళు. తీసుకెళ్ళండి అమ్మా, కాస్త నేను పక్కకి చెప్తాను. తీసుకెళ్ళండి. అత్తయ్య పక్కకి తీసుకెళ్ళండి. వస్తున్నాను బాబు. రేఖా తప్పుకోండి బాబు, తప్పుకోండి. తీసుకెళ్తున్నాను బాబు, తీసుకెళ్ళండి. ఎప్పుడు ఇదే గోల? అయిపోయింది, తప్పు అయిపోయింది. రావే రా, రావే. ఫోటో వద్దు, ఏమొద్దు, నుంచో. నేను తీపిస్తానమ్మా ఫోటో. నేను తీపిస్తానమ్మా నీకు ఫోటో.